రాష్ట్ర యువజన విభాగ ప్రెసిడెంట్ గారు వెకంపూడి రాజా గారి సమక్షంలో అలానే తణుకులో మిగతా 5 జిల్లాల జిల్లా ప్రెసిడెంట్లు అందరూ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మొట్టమొదటిగా రైతులు మోసపోయిన తర్వాత, మహిళలు మోసపోయిన తర్వాత యువతని ఈ ప్రభుత్వం ఎంతో మోసం చేసింది. అటు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేదా అమ్మఒడి ఏదైతే ఉందో తల్లికి వందనం ఇస్తున్నారో అది అరకొరగా ఇవ్వడము, అలానే ఎన్నో పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఇచ్చారో అవన్నీ కూడా అటకెక్కించేసి ఉద్యోగాలు ఇప్పించేస్తాము, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి, బాబు వస్తే నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పి అబద్ధపు బూటక హామీలు ఇచ్చి 3,000 రూపాయలు ఇస్తాము నెలకి నిరుద్యోగ భృతి అని చెప్పి ఈరోజు 17 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఒక్క రూపాయి కూడా యువతకి కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు. కేవలం మోసం చేసి ఎలా అధికారం సాధించారో, రేపొద్దున మా కార్యాచరణ ఏంటి, మేము ఎలా పనిచేయాలి, ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్ మేము ఎలా గెలిపించుకోవాలి, అలానే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలి, దీని మీద జక్కంపూడి రాజా గారి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. తప్పకుండా మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేసి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము అందరం కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ సిద్ధమైనటువంటి రాజకీయ శైలి, రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించినటువంటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిత్యం ఏదో రకంగా ప్రజల్ని మోసగించడం, మభ్యపెట్టడం, ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలు ఇవ్వడం, ఎన్నికల అనంతరం పూర్తిగా మాట మార్చేటటువంటి కార్యక్రమం చేయడం. అదే తన యొక్క రాజకీయ విధానం కింద నడుస్తూ ఈ 2024 ఎన్నికల్లో మరొకసారి రాష్ట్రంలో సూపర్ 6 పేరిట అనేక హామీలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లని దండుకుని మరొకసారి ఆయన ప్రజలకి మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో ప్రధానంగా యువతకి సంబంధించి ఏదైతే నెలకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని చెప్పారు. ఈ రోజుకి 1.5 ఏడాదిన్నర కాలం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఇచ్చినటువంటి వాగ్దానం గురించి కనీసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో కూడా ఎక్కడా కూడా వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకుని రావాలి. బడ్జెట్లో వీటికి అవసరమైనటువంటి కేటాయింపులు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఏదైతే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు విడిపోయేటటువంటి పరిస్థితిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానం, వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి ఆయన యొక్క స్వార్థం కోసం అమ్మేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి నడుస్తూ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేటటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఈ అంశాలన్నింటి మీద కూడా రాష్ట్ర స్థాయిలో రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులు ఎవరైతే యువజన విభాగంలో ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఇక్కడ మా కారుమూరి సునీల్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన యొక్క నాయకత్వంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మా రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 5 జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గం అధ్యక్షులు కావచ్చు, అలాగే మండల అధ్యక్షులు కానీ అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మేమందరం కూడా చర్చించుకుని ముఖ్యంగా కమిటీల యొక్క నిర్మాణం మీద
ముఖ్యంగా ఫోకస్ చేస్తూ ఆ కమిటీల యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని ఖచ్చితంగా మరొక 3-4 నెలల్లో యోజన విభాగాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేసి మరి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పులని వేలెత్తి చూపించడమే కాకుండా పోరాటాలకి ఉద్యమాలకి కూడా ఖచ్చితంగా సిద్ధమవుతున్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాం.